హాయ్, మధ్య మసాలాకి స్వాగతం. ఇవాళ మనము డిఫరెంట్ స్టైల్లో అంటే లైక్ స్ట్రీట్ సైడ్ చికెన్ బిర్యానీ చేసుకున్నాం. దాన్ని ఒక్కొక్కలా అంటారు. నేనైతే మాత్రం సత్యబాబు బిర్యానీ తిన్నాను, నచ్చింది. బాగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. డిఫరెంట్గా కొంచెం అన్నీ ట్రై చేయాలి కాబట్టి బాగుంది. సింపుల్గానే చేసుకోవచ్చు, ఇష్టమే కాదు. మీకు కావాలంటే స్పైసెస్ని తగ్గించుకుంటూ రావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు బిర్యానీ సామాన్ అంతా పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి అన్నీ ఒక ఐరన్ ప్యాన్లో ఒట్టి చికెనే వేసాను, ఆయిల్ కూడా వేయలేదు. ఆ ఐరన్ ప్యాన్లో నుంచి ఉడుకుతూ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే. దాంట్లో ఏంటంటే కొంచెము వాటర్ వస్తూ ఉంటుంది, మనం ఏమేం అవసరం లేదు. ఆ వాటర్ అంతా ఎగిరిపోతూ ఉన్నప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి అది కూడా తిప్పుతూ రావాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసుకొని అందులోనే కొంచెము ఒక హాఫ్ కప్పు ఆయిల్ పోసాను. ఇక వేగుతూ రావాలి, సిమ్లో పెట్టుకొని వేగుతూ వస్తూ ఉంటే గిన్నె మాడకూడదు, ముక్క చెదిరిపోకూడదు, నీట్గా ముక్కగా ఉండాలి, కానీ ఉడకాలి అంతే. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఆ మసాలా మొత్తం పట్టేసిద్ది అనమాట. దీంట్లో ఏం చేశానంటే ఆ బిర్యానీ మసాలా మొత్తాన్ని పౌడర్ కొట్టా, ఇందాక చూపించాను కదా. దానిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా కలిపి అన్నీ కలిపి పౌడర్ కొట్టి, అంటే మనమేం ఫ్రై కూడా చేయని అవసరం లేదు, అంతా రానే. ఓకే, అంతే. అది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. ఈలోపు ఏంటంటే రైస్ కొరకు ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నా, దాంట్లో బిర్యానీ సామాన్ అంతా వేసుకున్నా. చాలా వరకు నెయ్యితో వండితే బాగుంటుంది టేస్ట్. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. దాంట్లోనే కొంచెము అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్ని సామాన్ అంతా వేసుకోవాలి. ఆనియన్ వేయని అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్ ఇందులో అవసరం లేదనమాట. దీంట్లో కొంచెము ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకుంటే బిర్యానీ అంతా కమ్మగా వస్తుంది అనమాట. పెరుగు, నెయ్యి, మసాలాలు అన్నీ కలిపి. ఓకే, అందులో ఒక నిమ్మకాయని కట్ చేసి రసం కూడా వేసాను. అది కూడా కొంచెము రైస్ని సాఫ్ట్గాను వైట్గాను ఉంచుతుంది. అంతే. బాస్మతి బియ్యాన్ని కడిగి అందులోనే వాటర్తో పాటు వేసేసుకొని రైస్ ఉడకటమే. సింపుల్గానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. కొన్ని కలిపి వండితే బాగుంటుంది, కొన్ని విడివిడిగా వండితే బాగుంటుంది, అంతే. 2 ఎగ్స్ పెట్టుకున్నా, జీడిపప్పులు వేసుకున్నా, గోంగూర వండుకున్నా, రైతా చేసుకున్నా, కంప్లీట్ మీల్ అనమాట. ఒక స్వీటు, హాటు, ఒక డ్రింకు. ఓకేనా, బాయ్. Tasting time. Pulao with gongura. Chicken pulao with gongura. Tasting time. Let's eat. Let's eat. How is it, Jobabu? And thumbs up. Very good. This is good. Very good. Thank you. Bye. Bye.